ఇవాళ మనం ప్రత్యంగిరా తత్వం గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాము. ప్రత్యంగిరా తత్వం, ఆమె క్షేత్రపాలకుడు ఎవరు? ఇప్పటి వరకు మీరు విన్నది అంతా అబద్ధమా? ప్రత్యంగిరా అనే పేరు వినగానే చాలామంది వణికిపోతారు. ఇంకొందరు ఆమె ఉగ్రదేవత, ఆమెను ఆరాధిస్తే ప్రమాదం అని చెబుతారు. మరికొందరు ఆమె శత్రు నాశనానికి మాత్రమే అని తేల్చి చెప్పేస్తారు. ఇంకొందరు ఆమె పేరు చెబితేనే చాలు శత్రువులు పారిపోతారని నమ్ముతారు. ఇవన్నీ పరిమిత జ్ఞానం లేదా అజ్ఞానంతో కూడిన మాటలు మాత్రమే అని గ్రహించండి సాధకులారా. ప్రత్యంగిరా తత్వం ఏమిటో నిజంగా అర్థమైన వాళ్ళు ఈ మాటలు ఎప్పుడూ అనరు. ఎందుకంటే ఆమె స్వరూపం వాళ్ళు అనుకున్నంత సరళమైంది కాదు. అది అత్యంత సంక్లిష్టమైన బహుళ పొరలు కలిగిన సామాన్య బుద్ధికి అందని ఒక మహాతత్వం. ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు కొన్ని పునాదులు పడాలి, సాధనా పునాదులు. ఆ పునాదులు లేకుండా నేరుగా ప్రత్యంగిరా ఉపాసనలోకి దిగడం వల్ల చీకటి గదిలో కళ్ళకు గంతులు కట్టుకుని పరిగెత్తడం లాంటిదని గ్రహించండి. ఎక్కడ ఏ గోడ తగులుతుందో తెలియదు. ప్రత్యంగిరా ఆ పదంలోనే ఆమె తత్వం దాగి ఉందని గమనించండి సాధకులారా. ప్రత్యంగిరా అనే పదాన్ని విడదీస్తే ప్రతి మరియు అంగీరా, అంగీరస మరియు అధర్వణ ఋషి, ఈ ఋషులు ప్రయోగించిన శక్తిగా ప్రతీకగా నిలుస్తుంది అని ఒక అర్థం వస్తుంది. పురాణ కథ ప్రకారం అధర్వణ అంగీరస మహర్షులు ఇద్దరూ ఒక మహాప్రయోగం చేశారు. ఆ ప్రయోగం యొక్క ఉగ్రశక్తిని ఎదుర్కోవడానికి స్వయంగా పరాశక్తి ఈ రూపంలో ఆవిర్భవించింది అని చెప్తారు. కానీ అది కేవలం నిఘంటువుల్లో దొరికే అర్థం మాత్రమే, పురాణ కథా సందర్భం మాత్రమే. తాంత్రిక అర్థం ఇంకా లోతైనదిగా ఉంటుందని గమనించాలి. తాంత్రిక దృష్టిలో ప్రత్యంగిరా అంటే ప్రతి ఒక్క ఆక్రమణను, ప్రతి ఒక్క ప్రయోగాన్ని, ప్రతి ఒక్క దుష్ట శక్తిని దాని మూలానికి తిప్పికొట్టే ఒక మహాశక్తి అని అర్థం. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి సాధకులారా. తిప్పి కొట్టడం అంటే కేవలం ఎదురు దెబ్బ కాదు. ఆమెది సంహార తత్వం కాదు, ప్రతిఘాత తత్వం. ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంది అనే విషయాన్ని గమనించండి. సంహారం అంటే ఏమిటి? ఎవరో నిన్ను కొడితే నువ్వు బలంగా తిరిగి కొట్టడం, అది ప్రతిదాడి. ఒక కొత్త శక్తిని ప్రయోగించి ఎదుటివాడిని అంతం చేయడం, ఇది కాళీ సంహారతత్వం, ఇది చండీ సంహారతత్వం. కానీ ప్రతిఘాతం వేరు. ఎవరో నీ మీద బాణం వేస్తే ఆ బాణాన్ని వెనక్కి పంపి ఎవడైతే పంపించాడో తిరిగి వాడినే తాకడం లాంటిది. ఇది ప్రతిఘాతం. ఇక్కడ నువ్వు ఒక కొత్త శక్తిని ప్రయోగించడం లేదు. ఎదుటివాడి మీద సొంత శక్తినే, వాడి శక్తినే, వాడు ప్రయోగించిన శక్తినే తిప్పి పంపిస్తున్నావు. ప్రత్యంగిరా యొక్క మూలతత్వం ఇది. ఆమె స్వయంగా దాడి చేయదు. ఆమె నీ మీదకు వచ్చిన దాన్ని ఎవడు పంపాడో వాడి మీదనే తిప్పుతుంది. అందుకే ఆమెని ప్రతి శక్తి అంటారు. ఆమె అద్దం లాంటిది. నీ మీద ఎవడు ఏ శక్తిని ప్రయోగించాడో ఆ శక్తి ఆమె దగ్గరకు వచ్చి అక్కడ ప్రతిబింబించి వెనక్కి వెళ్ళి ప్రయోగించిన వాడినే తాకుతుంది. ఆమెకు సొంత ఆయుధం అవసరం లేదు. ఎదుటివాడి ఆయుధమే ఆమె ఆయుధం అనే విషయాన్ని స్పష్టంగా గమనించండి సాధకులారా. ఇందులో ఇంకొక రహస్యమైన మర్మం కూడా ఉంది. ప్రత్యంగిరా తిప్పికొట్టే శక్తి ఎంత పెద్దదంటే ఎదుటివాడు ఎంత బలమైన ప్రయోగం చేస్తే తిరిగి వచ్చే దెబ్బ అంత బలంగా ఉంటుంది. ఎవడో ఒక చిన్న మంత్ర ప్రయోగం చేస్తే తిరిగి వచ్చేది చిన్న దెబ్బ. ఎవడైనా మహాప్రయోగం చేస్తే తిరిగి వచ్చేది ఒక మహా విధ్వంసమని గ్రహించండి సాధకులారా. ఆమె శక్తికి పరిమితి లేదు. ఎందుకంటే ఆమె సొంత శక్తిని ఖర్చు చేయడం లేదు. ఎదుటివాడి శక్తినే ఆయుధంగా మారుస్తుంది. ఈ విధంగా, ఒక విధంగా చెప్పాలంటే ప్రత్యంగిరాతో యుద్ధం చేసేవాడు తనతో తానే యుద్ధం చేసుకుంటున్నాడు. వాడి బలమే వాడి పతనానికి కారణమవుతుంది. ఇప్పుడు ఈ తత్వం అర్థమైన తర్వాత
ఒక చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. ఇంత గొప్ప శక్తికి క్షేత్రపాలకుడు. ఈ పదం చాలామంది క్షేత్రపాలకుడు అంటే ఆ పదం మీకు తెలిసినంత సులభం కూడా కాదు. ఇప్పుడు మార్కెట్లో అందరికీ తెలిసినంత సులభం కూడా కాదనే విషయాన్ని గమనించండి. ఇంత మహాశక్తి అయిన ప్రత్యంగిరాకు క్షేత్రపాలకుడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు క్షేత్రపాలకుడు అనే పదం యొక్క నిజమైన అర్థం ఏమిటో అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పదం గురించి చాలా తప్పుడు అవగాహన ఉంది. చాలామంది అనుకుంటారు క్షేత్రపాలకుడు అంటే గుడికి కాపలాదారు అని, ద్వారపాలకుడు లాంటి వాడని. విష్ణు ఆలయానికి జయ విజయులు ఎలాగో, శివాలయానికి నంది ఎలాగో, ప్రత్యంగిర ఆలయానికి గేటు దగ్గర నిలబడే ఒక భైరవుడని అనుకుంటారు. ఇది పూర్తిగా తప్పు. ఈ అవగాహన ఉన్నంతకాలం ప్రత్యంగిర తత్వం అర్థం కానే కాదు. క్షేత్రపాలకుడు అంటే ఆ దేవతా శక్తి యొక్క క్షేత్రం, ఆ క్షేత్రానికి ఉన్న శక్తి, ఆ శక్తి ఎక్కడ ప్రవర్తిస్తుంది, ఎక్కడైతే ఆమె ప్రభావం ఉంటుందో ఆ మొత్తం ప్రదేశం, ఆ మొత్తం తత్వ పరిధి, ఆ మొత్తం శక్తి క్షేత్రాన్ని దాన్ని పాలించేవారు, కాపాడేవారు, నియంత్రించేవారు అని అర్థం. ఇది భౌతికమైన ప్రదేశం కాదు, ఇది శక్తి యొక్క పరిధి. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు క్షేత్రజ్ఞమేవచ అని అన్నారు. క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుడు ఈ రెండూ తెలుసుకోవాలి. క్షేత్రం అంటే శరీరం అని, శక్తి ప్రవర్తించే ప్రదేశం అని గీతాచార్యుడు ఎప్పుడో చెప్పాడు. అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. దేవత శక్తి మహాశక్తి స్వరూపమైతే క్షేత్రపాలకులు ఆ శక్తి యొక్క సరిహద్దులను నిర్ణయించేవారు. దేవత ఏ దిశలో ప్రవహిస్తుందో, ఏ పరిధిలో పనిచేస్తుందో, ఏ మార్గంలో ప్రకటితమవుతుందో అనేది క్షేత్రపాలకుల ఆధీనంలో ఉంటుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక నదిని ఉదాహరణగా తీసుకుందాం. నది శక్తి అయితే క్షేత్రపాలకుడు ఆ నదికి ఇరువైపులా ఉన్న గట్టు లేకపోతే నది ఎటు పడితే అటు ప్రవహిస్తుంది, వరదగా మారుతుంది, విధ్వంసాన్ని చేస్తుంది. గట్టు ఉంటే నది ఒక క్రమంగా సక్రమైన మార్గంలో ప్రవహించి పంట పొలాలని నీరిస్తుంది, ప్రాణాలకు జీవాన్ని ఇస్తుంది. అదేవిధంగా క్షేత్రపాలకులు ఆ దేవత యొక్క శక్తి దిశని నిర్దేశిస్తారు, ఆ మార్గాన్ని, పరిధిని నిర్ణయిస్తారు. అందుకే తంత్రంలో ఒక మౌలిక నియమం ఉంది. ఏ దేవతను ఆరాధించినా ముందు ఆ దేవత యొక్క క్షేత్రపాలకుల్ని అనుమతి తీసుకోవాలి. వీళ్ళకంటే ముందు వాళ్ళని ఆరాధించాలి, వారు మంత్ర తంత్ర సాధనని చేసి ఉండాలి. క్షేత్రపాలకులు అనుమతి లేకుండా ఏ దేవత కావచ్చు, ఇప్పుడు ప్రత్యంగిర కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ దేవత యొక్క శక్తి ఎప్పటికీ సాధకునికి అందదు. అది కేవలం ఆచారం కాదు, ఇందులో ఒక లోతైన తాంత్రిక తర్కం కూడా ఉంటుందని గ్రహించండి. క్షేత్రపాలకులు ఆ శక్తి క్షేత్రం యొక్క ద్వారాన్ని నిర్ణయిస్తారు, నియంత్రిస్తారు. వారి అనుగ్రహం ఉంటే ఆ ద్వారం తెరుచుకుంటుంది, నీకు దేవతాశక్తి అనుభవంలోకి వస్తుంది. వారి అనుగ్రహం లేకపోతే నువ్వెంత జపించినా, ఎన్ని హోమాలు చేసినా ఆ శక్తి సాధకునికి అనగా నీకు చేరదు. మూసిన తలుపుల అవతల ఉన్న వ్యక్తిని ఎంత గట్టిగా పిలిచినా తలుపు తెరవకపోతే నువ్వెవరినైతే పిలుస్తావో వాళ్ళు రాలేరు. క్షేత్రపాలకులు ఆ తలుపులు తెరిచేవారు అనే విషయాన్ని గమనించండి. క్షేత్రపాలకులు కేవలం ద్వారం తెరిచేవారే కాదు, రక్షించేవారు కూడా. సాధకుడు సాధనలో ఉన్నప్పుడు అనేక విఘ్నాలు, అనేక ప్రతికూల శక్తులు అతని మీదకు వస్తాయి. ఆ సమయంలో సాధకుడిని కాపాడేవారు క్షేత్రపాలకులే. సాధన అనేది ఒక యుద్ధభూమి లాంటిది. అక్కడ సాధకుడు యోధుడు, దేవతను చేరుకోవడం అతని లక్ష్యం, దేవతని తన మంత్రంతో పలికించుకోవడం అతని లక్ష్యం. క్షేత్రపాలకులు అతని రక్షణ కవచం. ఈ కవచం లేకుండా సాధనలోకి కావచ్చు, కవచం లేకుండా యుద్ధభూమిలోకి కావచ్చు, దూకితే ఏమవుతుంది? ఏమి అవ్వదు, ఎదుటివాడు ముక్కలు నరికేస్తాడు. అలాగే ఇది కూడా ప్రత్యంగిర. అసలు ప్రత్యంగిర క్షేత్రపాలకులు ఎవరు? దీని గురించి ఒక విశ్లేషణ ఈ వీడియోలో పూర్తిగా అసలు ఏంటి అనే విధానాన్ని పూర్తిగా సాధకుల లోకానికి అందిస్తున్నాను. అందరూ కూడా వీడియోని పూర్తిగా చూడగలగండి. ఇప్పుడు ప్రత్యంగిర విషయానికి వస్తే ఈమె క్షేత్రపాలక గురించి ఒక అనేకమైన పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ఆనంద భైరవులు వారు అంటారు, కొందరు శరభ భైరవులు అంటారు, ఇంకొందరు శూల భైరవులు అంటారు, ఇంకొందరు అష్టభైరవులు ఎవరో ఒకరిని వారి పేరు చెబుతారు. ఈ పేర్లన్నీ తప్పు.
ఒక్కొక్కటిగా విశ్లేషిస్తే ఎందుకు తప్పో కూడా మీకే స్పష్టంగా అర్థమవుతుంది. చెబుతాను వినండి సాధకులారా. ఆనంద భైరవులు ఎందుకు కాదు అని నేను అంటున్నాను, చెప్తాను. ఆనంద భైరవులు తత్వం ఏమిటి ముందు అర్థం చేసుకోవాలి మనం. అప్పుడు వారు ప్రత్యంగిరాకు ఎందుకు సరిపోరో స్పష్టంగా కనిపిస్తుంది సాధకులకి. ఆనంద భైరవులు భైరవ తత్వంలోని సౌమ్యధారకు చెందినవారు. వారు తత్వం ఆనందం, పరమానందం, సచ్చిదానంద స్వరూపం. వారి భైరవ తత్వంలో ప్రశాంత పరమానంద అనుగ్రహధారను ప్రతిబింబిస్తారు. ఈ తత్వం ఎక్కడ ఉంటుంది? ఈ తత్వం శ్రీ విద్యా తంత్రంలో లలితా ఉపాసనలో ఉంటుంది. త్రిపుర సుందరి తత్వంలో కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ విద్య చాలామంది శ్రీ విద్యను రకరకాలుగా చెప్తారు. శ్రీ విద్య అనేది తంత్రంలోని అత్యంత సౌమ్యమైన, మాధుర్యమైన, సౌందర్యమైన విద్యాధార. అక్కడ దేవత సుందరి, సౌందర్య స్వరూపిణి. ఆమె ఆయుధాలు కూడా పుష్పబాణాలు, చెరుకు విల్లు ఉంటాయి. ఆకర్షణ, మాధుర్యం, ప్రేమ ఇవి ఆమె ఆయుధాలు. ఆ దేవతకు తగిన క్షేత్రపాలకులు ఆనంద భైరవులు. ఎందుకంటే ఇద్దరు తత్వం ఒక్కటే. సౌమ్యత, ఆనందం, మాధుర్యం ఇద్దరు ఒకే ధారలో ఉన్న విద్యాశక్తులని గ్రహించండి. ఇప్పుడు మనం ప్రత్యంగిరా తత్వాన్ని చూద్దాం. ఆమె సింహముఖం, సహస్ర శీర్షాలు, ద్విసహస్ర బాహువులు. ఆమె ముఖం మానవ ముఖం కాదు, సింహం ముఖం. ఆ ముఖంలో ఉన్నది మాధుర్యం కాదు, ప్రచండమైన ఉగ్రత. ఆమె చేతుల్లో ఆయుధాలు పుష్పబాణాలు కాదు, ప్రతి ఒక్క చేతిలో ఒక్క సంహార ఆయుధం. ఆమె కంఠంలో పుష్పమాల లేదు, ముండమాల. ఆమె తత్వమే ప్రతిఘాతం, ఎదిరించడం, తిప్పికొట్టడం, ధ్వంసం చేయడం. ఇంత ఉగ్రమైన ప్రచండమైన శక్తికి క్షేత్రపాలకులు ఆనంద భైరవులు కావచ్చు. ఆనంద స్వరూపంగా ఉన్నవారు ఎలా అవుతారని మీకు మీరే ప్రశ్నించుకోండి సాధకులారా. ఒక ఉదాహరణ చెప్తాను. పూల తోటకి కాపలాగాసే తోటమాలని అగ్నిపర్వతానికి కాపలాగా పెట్టగలరా? సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు చిన్న చేపల పడవ ఆ తుఫాను దాటికి నిలవర్తించగలదా? అలాగే ప్రత్యంగిర ఉగ్రశక్తి ఆనంద భైరవులు సౌమ్యం సరిపోదు. ఇది తర్కానికి కాదు, శాస్త్రానికి అంతకంటే అందదు. ఇక శరభ భైరవులు ఎందుకు కాదో చెప్తాను వినండి. శరభ భైరవులు అని కొందరు చెబుతారు. శరభుడు శివుని ఒక అవతారం. నారసింహులు ఉగ్రతను శమింపజేయడానికి ఆవిర్భించిన రూపం. శరభతత్వం ఏమిటంటే ఉగ్రతను శమింపచేయడం, ప్రచండమైన శక్తిని అణిచి ప్రశాంతపరచడం. కానీ ప్రత్యంగిరా క్షేత్రంలో జరగవలసింది ఉగ్రత అణచడం కాదు. ప్రత్యంగిరా తత్వమే ఉగ్రత. ఆమె ఉగ్రఘాతమే ఉగ్రం, ఆమె ప్రతిఘాతమే ఉగ్రం. ఆ ఉగ్రతను అణిచే భైరవులు ఆమె క్షేత్రపాలకులు ఎలా అవుతారు? క్షేత్రపాలకులు దేవతను అణిచేవారు కాదు, దేవతా శక్తిని నిర్దేశించేవారు, ఆ శక్తికి మార్గం చూపేవారు. శరభ భైరవులు శమనతత్వం, ప్రత్యంగిర ప్రతిఘాత తత్వం. శమనం మరియు ప్రతిఘాతం పరస్పర విరుద్ధాలు. ఈ రెండు తత్వాలు ఒకే క్షేత్రంలో కలిసి పని ఎప్పటికీ కుదరదు. ఇంకొక విషయం, శరభ భైరవులు వైష్ణవ ఉగ్రతను అణచడానికి ప్రకటితమైన శైవ రూపం. వారి కార్యక్షేత్రం వేరు, వారి ఉద్దేశం వేరు. ప్రత్యంగిర అధర్వణ ధారకు చెందిన శాక్త తంత్రం. ఈ రెండు ధారలు వేరు వేరు ప్రవాహాలు. ఒక ధారలోని భైరవులను మరొక ధారలో ఉన్న దేవతా శక్తికి క్షేత్రపాలకులుగా చేయడం శాస్త్ర సమ్మతం కాదు. ఇక మూడవది శూల భైరవుడు అని చాలామంది చెప్తూ ఉంటారు. శూల భైరవుడు అని చెప్తారు. శూలం అంటే త్రిశూలం, శివుడు ప్రధాన ఆయుధం. శూల భైరవులు ఆ త్రిశూల శక్తిని ధరించిన భైరవులు. వీళ్ళు ఒక 42 మంది ఉంటారు. వారి తత్వం ఏమిటంటే శూలం ద్వారా సంహరించడం, ఛేదించడం, విభజించడం. కానీ ప్రత్యంగిరా తత్వం ఛేదించడం కాదు, విభజించడం కాదు, ప్రతిఘాతం. ఆమె ఎదుటి దాడి చేస్తుంది. ఎదుటుగా ఉన్న వ్యక్తి శక్తిని వాడి మీదకే తిప్పుతుంది. ఆ తిప్పబడిన శక్తిని ఛేదించే అవసరం లేదు. ఆ శక్తిని పూర్తిగా తనలోకి లాగేసుకుని కరిగించి నాశనం చేసే భైరవులు కావాలి. శూల భైరవుల క్రియ ఛేదనం. కానీ ఇక్కడ అవసరమైనది ఛేదనం కాదు, ఆకర్షణ మరియు విలయం. ఇంకొక విషయం, శూల భైరవులు ఆయుధ ప్రధాన భైరవులు. వారి శక్తి శూలం అనే ఆయుధంలో కేంద్రీకృతమై ఉంటుంది. కానీ ప్రత్యంగిర క్షేత్రపాలకులు ఆయుధం అవసరం లేదు. వారే ఆయుధం, వారి ఉనికే శక్తులను లాగేస్తుంది.
వారికి త్రిశూలం అవసరం లేదు, ఖడ్గం అవసరం లేదు, వారి తత్వమే ఆకర్షించి నాశనం చేస్తుంది. ఉన్నటువంటి ఈ అష్టభైరవుల్లో ఎవరైనా ఎందుకు సెట్టుగారో చెప్తాను వినండి. భైరవ తత్వంలో అష్టభైరవులు ప్రసిద్ధులు. అశితాంగ భైరవులు, రురుభైరవులు, చండ భైరవులు, క్రోధ భైరవులు, ఉన్మత్వ భైరవులు, కపాల భైరవులు, భీషణ భైరవులు, సంహార భైరవులు. ఈ 8 మంది 8 విశ్వదిక్కులకు అధిపతులు, 8 తత్వాలకు ప్రతినిధులు. వీరందరికీ అధిపతి మహాకాల భైరవులు. కొందరు ఈ అష్టభైరవుల్లో ఎవరో ఒకరిని ప్రత్యంగిర క్షేత్రపాలకులుగా చెబుతారు, కానీ అది కూడా సరికాదు. ఎందుకంటే అష్టభైరవులకి ఒక్కొక్కరు ఒక్కొక్క దిశకి ఒక్కొక్క తత్వానికి బద్దులై ఉంటారు. వారి పరిధి నిర్ణీతమైనది, ఆల్రెడీ నిర్ణయం అయిపోయి ఉన్నది. ఒక దిక్కు, ఒక తత్వం, ఒక కార్యక్షేత్రం. కానీ ప్రత్యంగిర క్షేత్రపాలకులకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. వారికి సమయంతో ఒక అన్యులకు లేని సంబంధం ఉంది. వారి పరిధి కేవలం ఒక దిశ కాదు, ఒక తత్వం కాదు. వారు మొత్తం కాల ప్రవాహంతో ముడిపడి ఉన్నవారు. గతం, వర్తమానం, భవిష్యత్తు ఈ మూడింటిలోనూ ప్రవహించే శక్తులని వారు తమ ఆధీనంలో ఉంచుకుంటారు. అష్టభైరవులు ఈ సామర్థ్యం లేదు. ఈ అష్టభైరవులకి ఈ సామర్థ్యం ఉండదు. వారు ఒక్కొక్క దిశకి అధిపతులు, కానీ కాల ప్రవాహానికి అధిపతులు కాదు. ప్రత్యంగిర క్షేత్రపాలకులు ఈ అష్టభైరవులకు అతీతమైన ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నవారు. వారు వాళ్ళలో ఒకరు కాదు. ఈ అష్టభైరవుల్లో వీళ్ళు లేరు. వాళ్ళ పరిధికి మించి అనంతంగా విస్తరించి ఉన్నటువంటి పరిధిలో ఉంటారు ఈయన. కాబట్టి స్పష్టంగా చెప్పాలంటే ఆనంద భైరవులు కాదు, శరభ భైరవులు కాదు, శూల భైరవులు కాదు, అష్టభైరవుల్లో ఎవ్వరూ కాదు. ప్రత్యంగిర క్షేత్రానికి క్షేత్రపాలక భైరవులు వీళ్ళెవ్వరూ కాదు. మరి ప్రత్యంగిర క్షేత్రపాలకులు ఎవరు? ఈ తప్పులు ఎక్కడి నుంచి జరిగాయి? ఈ అపోహలు ఎలా వ్యాపించాయి? ఇక్కడ ఒక పూర్తిగా విషయం చెప్తాను వినండి. తంత్రశాస్త్రం ఒక పుస్తకం కాదు, ఒక పరంపర కాదు, ఒక ప్రాంతానికి చెందినది కాదు. వేల సంవత్సరాల్లో, వేల ప్రాంతాల్లో, వేల పరంపరల్లో తంత్రం విస్తరించింది. కాశ్మీర శైవ తంత్రం వేరు, బెంగాలు శాక్త తంత్రం వేరు, దక్షిణ భారత శ్రీవిద్యా తంత్రం వేరు, ఒడిశా నివర్త తంత్రం వేరు, నేపాల్ ఆయుధ తంత్రం వేరు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క క్షేత్రపాలకులను చెబుతారు. ఇది సహజం. ఎందుకంటే వేరువేరు పరంపరలు, వేరువేరు గురువులు తమ సాధనా అనుభవం ప్రకారం ఈ సంబంధాలను నిర్ణయించారు. కానీ సమస్య ఏంటంటే కాలక్రమంలో కొన్ని పాఠాంతరాలు తప్పుగా నకలు అయ్యాయి, సృష్టించబడ్డాయి. ఒక పరంపరలో ఒక దేవతకు చెందిన క్షేత్రపాలకులను మరొక పరంపరలో మరొక దేవతకి ఆపాదించారు. ఇది కొన్నిసార్లు అజ్ఞానం వల్ల జరిగింది, కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఎందుకంటే నిజమైన క్షేత్రపాలకులు వివరాలు గోప్యంగా ఉంచాలని కొందరు గురువులు భావించారు. బయటకు ఉండే వాళ్ళకి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి నిజమైన సమాచారాన్ని తమ శిష్య పరంపరలోనే ఉంచారు. ఇది ఒక విధమైన రక్షణ, విజ్ఞానాన్ని అపాత్రులకు అందకుండా చేయడానికి. ప్రత్యంగిర విషయంలో కూడా ఇదే జరిగింది. శ్రీ విద్యా పరంపరలో ఉన్నటువంటి ఆనంద భైరవులు అత్యంత ప్రముఖులు. ఆ పరంపరలో గ్రంథాల్లో ఆనంద భైరవుల పేరు బాగా వినిపిస్తుంది. కాలక్రమంలో ఆ పేరు ప్రత్యంగిర దేవతకు కూడా అంటగట్టారని అనుకుంటున్నాను. నిజమే కూడా. ఒకటి, ఆ పేరు బాగా తెలిసింది కాబట్టి. రెండవది, ప్రత్యంగిర యొక్క నిజమైన క్షేత్రపాలక వివరాలు అంత సులభంగా అందుబాటులో లేవు కాబట్టి ఏదో ఒక పేరు చెప్పాలి కదా అని ఆనంద భైరవుల పేరు చేర్చేశారు. ఇది ఒకరు చెబితే ఇంకొకరు నకలు చేస్తారు, వారు చెబితే మరొకరు నకలు చేశారు. ఇలా ప్రచారం అయిపోయింది. కానీ ఎంత ప్రచారమైనా తప్పు తప్పే. అదేవిధంగా శరభ భైరవులు, సూర భైరవులు అనేక పేర్లు ఇక రకరకాల వేరువేరు ప్రాంతాలను వేరువేరు గ్రంథాల నుంచి తప్పుగా ఆపాదించబడ్డాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ప్రచారంలో ఉంది, కానీ ఏ ఒక్క పేరు శాస్త్ర పరీక్షలో నిలబడదు. ఇక ఈ రోజుల్లో వ్యాపారం, తాంత్రిక ఉపాసనను వ్యాపారంగా మార్చుకున్నారు చాలామంది ఉన్నారు. వారికి అనుచరులు కావాలి, డబ్బు కావాలి, పేరు కావాలి. వారికి శాస్త్ర పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. అంతర్జాలంలో ఏది దొరికితే అది కాపీ చేసి చెబుతారు. ఒకరు ప్రత్యంగిర క్షేత్రపాలకులు ఆనంద భైరవులు అని చెబితే వారిని చూసి మరొకరు చెబుతారు.
ఇంకొకరు శరభ భైరవులని కొత్తగా చెబుతారు. కొంచెం భిన్నంగా కనిపించడానికి ఒక అబద్ధం గొలుసుకట్టుగా వ్యాపిస్తుంది. వారి దగ్గర గురు పరంపర లేదు, సాధన అనుభవం లేదు, శాస్త్ర పరిశీలన లేదు. కానీ కెమెరా ముందు కూర్చొని ధైర్యంగా అబద్ధం చెప్పగలరు. ఆ ధైర్యమే వారి అర్హత, శాస్త్ర జ్ఞానం కాదు. ఇది నేను అందరికీ ఆపాదించబడడం లేదని గమనించండి. నేటి కాలంలో ప్రత్యంగిర హోమం గురించి కూడా ఒక మంచి విశ్లేషణ చేసుకుందాం. క్షేత్రపాలకుల విషయంలో తప్పు జరుగుతున్నట్టే ప్రత్యంగిర హోమంలో కూడా తీవ్రమైన తప్పులు జరుగుతున్నాయి. ఇది మరొక ముఖ్యమైన అంశం. దీని గురించి కూడా ఈ వీడియోలో వివరణ ఇస్తాను, సావధానంగా వినండి. నేడు ప్రత్యంగిర హోమం చేస్తున్న వారిని చూడండి. హోమకుండంలో ఏమేమి వేస్తున్నారో గమనించండి. మిరపకాయలు వేస్తున్నారు, ఎండు మిరపకాయలు కుప్పలు పోసి ఆ పొగలో ఘాటుతో ఇది ఉగ్రమైన హోమం అని భావిస్తారు, చెబుతుంటారు కూడా. కొన్ని చోట్ల ఆ హోమాన్ని చూసి ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. హోమకుండం చుట్టూ కూర్చున్న వారు మిరపకాయల పొగకు కళ్ళు మండి దగ్గి ఏడుస్తూ ఉంటారు. దీన్ని చూసి ఎంత శక్తివంతమైన హోమం అని అనుకుంటారు బయట నుంచి చూసేవాళ్ళు. కానీ నిజానికి ఇది శాస్త్ర సమ్మతమైన హోమం కాదు. ఇది అజ్ఞానం మీద ఆధారపడిన ఒక ప్రవాహం. ఇందులో ఇంకొక మోసం కూడా ఉంది. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భగభగమండే అగ్నిలో మిరపకాయలు వేస్తే అసలు ఘాటే రాదు. ఎందుకంటే ఆ తీవ్రమైన అగ్నిలో మిరపకాయలు క్షణాల్లో బూడిదైపోతుంది. ఘాటు పుట్టే సమయం ఉండదు. మిరపకాయల్లో ఉండే ఘాటు పదార్థం నెమ్మదిగా మండడం వల్ల వస్తుంది. తీవ్రమైన మంటలో అది ఒక్క క్షణంలో దహనమై ఘాటు విడుదల కాకముండానే నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఆలోచించండి. హోమంలో మిరపకాయలు వేస్తే ఘాటు వస్తే అది బలహీనమైన అగ్ని అని అర్థం. నిజమైన హోమకుండంలో అగ్ని భగభగా మండుతూ ఉండాలి. ఆ అగ్నిలో మిరపకాయలు పడగానే బూడిదైపోవాలి, ఘాటు రాకూడదు. కానీ కొందరు హోమం చేసేవారు ఈ విషయం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. హోమకుండంలో మిరపకాయలు వేసి ఘాటు రాకపోతే చుట్టుపక్కల జనాలతో, చూశారా, నేను వేసిన మిరపకాయలు ఘాటు రాలేదు, నా శక్తి ఎంత గొప్పదో అని చెప్పుకుంటారు. చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఆ భ్రమలోనే ఉంటారు. అవును, ఇంత మిరపకాయలు వేసినా ఘాటు రాలేదంటే ఈయన నిజంగా గొప్ప సిద్ధుడు అని నమ్మేస్తారు. నిజానికి అది సిద్ధి కాదు, అది భౌతిక శాస్త్రం. తీవ్రమైన అగ్నిలో ఏ వస్తువునైనా క్షణాల్లో దహిస్తుంది. అది మిరపకాయల అయినా, కర్పూరమైనా, చిన్న చిన్న వెండి ముక్కలైనా, చిన్న చిన్న బంగారం ముక్కలైనా, కాగితమైనా ఇందులో కాల్చబడిపోతాయి. ఇందులో సిద్ధి లేదు. కానీ తెలియని జనాలను మోసగించడానికి ఇది ఒక సాధనంగా వాడుకుంటున్నారు, అందరూ కాదు. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. మిరపకాయ హోమంలో ఎందుకు వాడకూడదో చెప్తాను, వినండి. మిరపకాయ అనేది మన భారతదేశ మూలిక సంపదలో భాగం కాదు. మిరపకాయ దక్షిణ అమెరికా ఖండం నుంచి వచ్చింది. పోర్చుగీస్ వాడుతూ వర్తకులు సుమారు 500 సంవత్సరాల క్రితం, అంటే 16వ శతాబ్దంలో భారతదేశానికి మిరపకాయ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆలోచించండి, ప్రత్యంగిరా తంత్రం ఎప్పటిది? అధర్వణ వేదకాలం నాటిది, వేల సంవత్సరాల క్రితం నాటిది. ఆ కాలంలో భారతదేశంలో మిరక్కాయ అనే వస్తువే లేదు. అప్పుడు మిరక్కాయ లేనప్పుడు ప్రత్యంగిర హోమంలో మిరక్కాయలు ఎలా వాడతారు? ఇది శాస్త్ర గ్రంథంలో ప్రత్యంగిర హోమ ద్రవ్యాల్లో మిరపకాయలు ఉన్నాయి అని ఏ శాస్త్ర గ్రంథం చెప్పింది? ఏ గ్రంథంలోనూ లేవు. ఎందుకంటే ఆ గ్రంథాలు రాసే నాటికి మిరపకాయ ఈ నేల మీదే లేదు. అసలు ప్రత్యంగిర హోమంలో వాడవలసిన ద్రవ్యాలు ఏమిటి? ఆ ద్రవ్యాలు శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నవి. అవి అత్యంత శ్రేష్టమైన, అరుదైన, క్షారమైన ఔషధ మూలికలు. ఈ మూలికలు ఏమిటంటే ఇవి సాధారణ బజారులో దొరికేవి కావు, సాధారణ పూజా సామాగ్రి దుకాణంలో కనిపించేవి కావు. అవి నిర్దిష్ట ప్రాంతాల్లో, నిర్దిష్ట ఋతువుల్లో, నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే లభించేవి. వాటి పేర్లు, వాటి లక్షణాలు, వాటిని ఎలా సేకరించాలి, ఎలా శుద్ధి చేయాలి, ఎలా హోమంలో వాడాలి, ఈ విజ్ఞానం అంతా గురు పరంపరలో మాత్రమే ఉంటుంది. నేటి కాలంలో ఈ ద్రవ్యాలు దొరకడం బాగా కష్టం. కొన్ని విరివిగా దొరుకుతాయి, కొన్ని రేరుగా దొరుకుతాయి, కొన్ని అంతరించిపోయాయి, కొన్ని ఇప్పటికీ అడవుల్లో ఉన్నాయి. వాటిని గుర్తించగలిగేవారు చాలా తక్కువ. ఈ ద్రవ్యాలు జ్ఞానం ఉన్న గురువులు, ఈ ద్రవ్యాల గురించి నాలెడ్జి ఉన్న గురువులు ఈరోజు వేళ్ల మీద లెక్కించేంత మంది మాత్రమే ఉన్నారు. ఈ ద్రవ్యాలు దొరకడం కష్టం కాబట్టి వాటి స్థానంలో సులభంగా దొరికే వస్తువును ప్రత్యామ్నాయంగా వాడడం మొదలుపెట్టారు.
మిరపకాయలు వాటిలో ఒకటి. ఉగ్రమైన హోమం కదా, ఘాటైన వస్తువు వేస్తే సరిపోతుంది. ఇది పరిమితి జ్ఞానం, ఆలోచనతో చేసిన ఒక ఏర్పాటు మాత్రమే. మిరపకాయలు హోమంలో చేర్చారు. ఇది శాస్త్రం, ఆధారం లేని, తర్కం లేని, పరంపరాగత ప్రయాణం లేని ఒక ఆచరణ మాత్రమే. ఇకపోతే ప్రత్యంగిర హోమంలో వాడే ప్రతి ద్రవ్యానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ద్రవ్యం అగ్నిలో దహనమైనప్పుడు ఒక నిర్దిష్టమైన శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి ఆ హోమం యొక్క ప్రదేశాన్ని అనుగుణంగా పనిచేస్తుంది. బియ్యం వేస్తే ఒక శక్తి, నువ్వులు వేస్తే మరొక శక్తి, నెయ్యి వేస్తే ఇంకొక శక్తి, ఇలా ఈ క్షారమైన మూలికలు వేస్తే ఇంకొక శక్తి. ప్రతి ద్రవ్యం ఒక ప్రత్యేక పాత్ర నిర్వహిస్తుంది హోమంలో. అసలు ప్రత్యంగిర హోమంలో వాడవలసిన ద్రవ్యాలు అగ్నిలో దహనమైనప్పుడు ఒక అద్భుతమైన ప్రత్యేకమైన సుగంధం వ్యాపిస్తుంది. ఆ సుగంధం ఘాటు కాదు, అది ఒక తీవ్రమైన లోతైన భూమి తత్వానికి సంబంధించిన వాసన. ఆ వాసన శరీరంలోని నిర్దిష్ట నాడులను ఉత్తేజపరుస్తుంది. సాధకుని మంత్రానికి కావచ్చు, ధ్యానానికి కావచ్చు, అమితమైన లోతును పెంచుతుంది. ఇది మిరపకాయల పొగతో సాధ్యం కాదు. మిరపకాయల పొగ ధ్యానాన్ని భంగపరుస్తుంది తప్ప లోతుని ఇవ్వదు. కాబట్టి నేటి కాలంలో ప్రత్యంగిర హోమం అని చేస్తున్న వాటిల్లో చాలా వరకు హోమ ద్రవ్యాలు తప్పు, హోమ విధానం తప్పు, క్షేత్రపాలక పూజ తప్పు. ఈ మూడు తప్పుగా ఉన్నప్పుడు ఆ హోమం ఫలించే అవకాశం ఎంత? దాదాపు శూన్యం. ఇది ఎవరిని ప్రశ్నించడానికి నేను చెప్పట్లేదు, ఇది ఒక విశ్లేషణాత్మకమైన వీడియో. తెలియక చేస్తున్నారు, తెలియక చెబుతున్నారు, తెలియక నమ్ముతున్నారు. కానీ తెలియకపోవడం వల్ల తప్పు మారదు, తప్పు ఎప్పటికీ తప్పే. అసలు క్షేత్రపాలకులు ఎవరు, వారి తత్వం ఏంటి, వారి పేరు నేను ఇక్కడ చెప్పను. ఆ మాట విని చాలామంది నిరాశ కలగవచ్చు. ఇంత చెప్పి పేరు చెప్పకుండా ఆపేస్తారా అని అనవచ్చు. కానీ నేను ఆపడానికి చాలా బలమైన కారణం ఉంది అని గ్రహించండి. ఆ పేరు బయటకు చెబితే ఏమవుతుందో నాకు తెలుసు. రేపటికి అంతర్జాలంలో అందరూ ఆ పేరే నకలు చేసి తమ దృశ్య శ్రవణాలతో వాడేసి తప్పుడు మంత్రాలు, తప్పుడు ధ్యానాలు, తప్పుడు పూజా విధానాలు ప్రచారం చేస్తారనే భయం. ఈ భైరవుల మంత్రం తెలియకుండా వారి పేరు మాత్రం తెలిసి వారిని పూజిస్తామని కూర్చుంటే అది వారి తత్వానికి అవమానం. పేరు ఒక్కటే తెలిస్తే చాలదు, వారి మంత్రం, వారి ధ్యానం, వారి యంత్రం, వారి పూజాక్రమం ఇవన్నీ సమగ్రంగా తెలిస్తేనే ఆ ఆరాధనకు అర్థం ఉంటుంది. ఆ సమగ్ర విజ్ఞానం పూర్తిగా తెలిసిన గురువు దగ్గర మాత్రమే దొరుకుతుంది, అంతర్జాలంలో పుస్తకాలలో దొరకదు. కానీ వారి తత్వ స్వభావం గురించి చెబుతాను. ఎందుకంటే తత్వం తెలిస్తే వారు ప్రత్యంగిరా దేవతకు ఎందుకు క్షేత్రపాలకులుగా సరిపోతారో మీకు కొంచెం జ్ఞానం ఉన్న వ్యక్తులకైనా అర్థమవుతుంది. నిజమైన సాధకులకి, అనుభవజ్ఞులైన గురువులకి ఈ తత్వ వర్ణన చదివితే వారు ఎవరో తెలిసిపోతుంది. తెలియని వాళ్లకు అది ఒక అందమైన వర్ణనగా మాత్రమే ఉంటుంది, అంతే. ఆ వర్ణన వెనక ఎవరు దాగి ఉన్నారో వాళ్ళకు కనిపించదు. ఆ కనిపించకపోవడమే వాళ్ళకు సరైన సమాధానం. ఇంకా సాధన చేయాలి, ఇంకా గురువును ఆశ్రయించాలి అని అర్థమవుతుంది. ఆ భైరవుల తత్వ స్వభావాన్ని వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. రాత్రి ఒక్కసారి ఆకాశాన్ని చూడండి. అన్ని నక్షత్రాలు, అన్ని గ్రహాలు, చంద్రుడి అన్నీ ప్రకాశిస్తుంటాయి. కానీ ఆ ప్రకాశమంతటిని తనలో ధరించి తాను మాత్రం ప్రకాశించకుండా ఉండే ఒక మహా అంధకారం, ఆ అనంత చీకటి, అది భైరవుల స్వరూపానికి సామీప్యమైన దృష్టాంతం. వారు వెలుగు కాదు, వారు వెలుగును తమలో మింగేసేవారు. వారు ప్రకాశించరు, వారు ప్రకాశాన్ని తమలోకి లాగేసుకుంటారు. ఆకాశంలో ఉన్న కృష్ణభిలం, బ్లాక్ హోల్ ఎలా తన చుట్టుపక్కల ఉన్న ప్రతి వస్తువును, కాంతిని కూడా తనలోకి లాగేసుకుంటుందో వారి తత్వం అలాంటిది. వారి ముందు ఏ శక్తి నిలబడదు, ఎందుకంటే వారు ఆ శక్తినే తమలోకి లాగేసుకుంటారు. సూర్యుడు ఈ సృష్టిలో మనకున్నటువంటి ఈ పాలపుంతలో అత్యంత ప్రకాశవంతమైన, మనం చూసే ఒక ప్రకాశవంతమైన నక్షత్రం. కానీ గ్రహణ సమయంలో ఆ కొన్ని నిమిషాలు సూర్యుడు ప్రకాశం కూడా మాయమవుతుంది. ఒక నీడ సూర్యుడినే మింగేస్తుంది. ఆ క్షణం సూర్యుడు కనిపించకుండా పోయే క్షణం, ఆ క్షణంలో ఇటువంటి సూర్యుడిని 1,00,000 సూర్యుడిని మింగేసే శక్తి
ఈ భైరవ తత్వానికి అత్యంత సమీపమైన దృష్టాంతం అని తెలుసుకోండి. ఎంత బలమైన ప్రకాశమైనా, ఎంత మహాశక్తి అయినా వారి ముందు అది మాయమవుతుంది. గ్రహణ కాలంలో కాంతి ఎలా కరిగిపోతుందో వారి ముందు ఏ ప్రయోగమైనా, ఏ దుష్టశక్తి అయినా అలానే కరిగిపోతుందని తెలుసుకోండి సాధకులారా. వారు సృష్టించరు, వారు స్థితి చేయరు, వారు పోషించరు. వారు చేసేది ఒక్కటే, లాగడం. ఎవరినైనా ఏదైనా ఆ శక్తి ఎంత బలవంతముదైనా సరే తమలోకి లాక్కుంటారు. సముద్రంలో ఒక మహాసుడిగను ఎలా ఏర్పడుతుందో చూశారా? చిన్న చేపల నుంచి పెద్ద పెద్ద చేపలు, మహావృక్షాల నుంచి చిన్న చిన్న కలప మొక్కలు, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద నౌకలు కూడా ఆ సుడిగుండంలో అన్నిటినీ తనలోకి తాను లాగేసుకుంటుంది. ఈ సుడిగుండానికి ఎంత బలం ఉందో అంతక 1,00,000 రెట్లు బలం ఈ భైరవునికి ఉంటుంది. వారు ఈ దుష్ట శక్తుల్ని, ప్రతికూల ప్రయోగాల్ని, నీ మీద పంపబడిన ప్రతి విధ్వంసక శక్తిని తనలోకి ఆకర్షించి వాటిని అంతము చేస్తారు. కానీ వారి క్రియ సంహారం కాదు, వారి క్రియకు వేరే పేరుంది. ఆ క్రియ పేరేంటంటే ఆకర్షించి నాశనం చేయడం. ముందుగా లాగుతారు, తర్వాత కరిగిస్తారు. ఇనుము ముక్కను అయస్కాంతం లాగినట్లు లాగుతారు, కానీ లాగిన తర్వాత ఆ ఇనుము అగ్నిలో కరిగినట్టు కరిగిపోతుందని తెలుసుకోండి సాధకులారా. వారి లోపలికి వెళ్ళిన శక్తి బయటకి తిరిగి రాదు, వారిలోనే కరిగి నశిస్తుంది. ఇది భైరవతత్వంలో అత్యంత అపురూపమైన లక్షణం. మిగతా ఉన్న భైరవులు సంహరిస్తారు, వీరు మాత్రం లాగి కరిగిస్తారు. ఈ తత్వం ప్రత్యంగిరాకు ఎందుకు సరిపోతుంది? ఇప్పుడు ఆలోచించండి. ఈ స్వభావం ప్రత్యంగిరాకు ఎందుకు సరిగ్గా సరిపోతుందో మీకే అర్థమవుద్ది. ప్రత్యంగిర ప్రతిఘాత శక్తి. ఎవరో నీ మీద ప్రయోగం చేస్తే ఆమె ఆ ప్రయోగాన్ని తిప్పి కొడుతుంది. ఆ ప్రయోగం ఎవరు పంపారో వారి మీదకే వెళుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోండి మీకు మీరే. తిప్పి కొట్టిన ఆ శక్తి ఏమవుతుంది? అది ప్రయోగించిన వారిని తాకిన తర్వాత ఏమవుతుంది? అది గాల్లో కలిసిపోతుందా, లేక సులభంగా అంతమవుతుందా? లేదు. తాంత్రిక ప్రయోగాలు అంత సులభంగా అంతమవ్వవు. ఒక ప్రయోగం వెనక్కి వెళ్ళి ప్రయోగించిన వారిని తాకినా ఆ శక్తి ఇంకా ఉంటుంది. అది తగ్గుతుంది కానీ పూర్తిగా నాశనం కాదు. ఆ శక్తి అవశేషాలు ఇంకా పరిసరాల్లో తిరుగుతూనే ఉంటాయి. ఆ చుట్టుపక్కల పరిసరాల్లో వాటిని ఎవరో పట్టుకొని లాక్కోవాలి, పూర్తిగా నాశనం చేయాలి. ఆ పని చేసేవారే ఆమె క్షేత్రపాలకులు. ప్రత్యంగిరా తిప్పి కొట్టింది, వారు లాగేసుకున్నారు. ఆ ప్రయోగం ఇక ఈ లోకంలో లేదు, శేషం కూడా లేదు, మూలం కూడా లేదు, పూర్తిగా నాశనం. ఇది ఒక అద్భుతమైన సమ్మేళనం. ఆమె డాలు శత్రువుపై ప్రయోగించిన బాణాన్ని తిప్పికొట్టేది. వారు సుడిగుండం తిప్పికొట్టిన ఆ బాణాన్ని, దాని శక్తిని, దాని మూలాన్ని, దాని అవశేషాలను అన్నిటినీ తమలోకి లాగేసుకుని కరిగించేవారు. ఆమె ఒక్కతే ఉంటే ప్రతిఘాతం జరుగుతుంది, కానీ సంపూర్ణం నాశనం జరగదు. వారు ఒక్కరే ఉంటే లాగడం జరుగుతుంది, కానీ ప్రతిఘాతం ఉండదు. ఇద్దరూ కలిస్తే ఆ తత్వం సంపూర్ణం, ప్రతిఘాతం మరియు సంపూర్ణ నాశనం. అందుకే వారు ఆమెకు క్షేత్రపాలకులు. ఇద్దరి తత్వాలు ఒకటిగా ఉంటాయి. ఇద్దరి తత్వాలు ఒకటిగా కలిస్తేనే పరిపూర్ణం. ఇకపోతే ఈ భైరవులకి సమయం మీద అపారమైన శక్తి కలిగి ఉంటారు. ఈ భైరవులు అత్యంత మర్మమైన లక్షణం కూడా ఉంటుంది. ఈ భైరవులు సమయంతో ఒక ప్రత్యేకమైన అన్యులకు లేని సంబంధం ఉంది. ఇది వారి తత్వంలో అత్యంత మర్మమైన, అత్యంత శక్తివంతమైన అంశం. గతం, వర్తమానం, భవిష్యత్తు ఈ మూడు మనకు వేర్వేరుగా కనిపిస్తాయి. నిన్న జరిగింది గతం, ఇప్పుడు జరుగుతున్నది వర్తమానం, రేపు జరగబోయేది భవిష్యత్తు. కానీ తాంత్రిక దృష్టిలో ఈ మూడు ఒకే ప్రవాహంలోని మూడు భాగాలు. ఒక నది ఎలా ఉంటుంది? ఎగువన పడిన నీళ్లు గతం, మధ్యలో ప్రవహిస్తున్న నీళ్లు వర్తమానం, దిగువకు వెళ్ళబోయే నీళ్లు భవిష్యత్తు. కానీ నది ఒక్కటే, నీళ్లు ఒక్కటే, ప్రవాహం ఒక్కటే. అదేవిధంగా కాలం ఒక్కటే. మనం విభజించుకుంటున్నాం, కానీ అది అవిభాజ్యమైన ఒకే ప్రవాహం అని గ్రహించాలి సాధకులారా. ఈ భైరవులు ఆ మొత్తం ప్రవాహాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటారు. గతంలో ప్రవహించిన శక్తులను, వర్తమానంలో ప్రవహిస్తున్న శక్తులను, భవిష్యత్తులో రాబోయే శక్తులను అన్నిటినీ వారు తమ పరిధిలో ఉంచుకుంటారు. అందుకే
ఎవరో ఎప్పుడో చేసిన ప్రయోగం, అది 10 సంవత్సరాల క్రితమైనా, ఈ జన్మదైనా, గత జన్మదైనా, 7 తరాల క్రితమైనా వారు దాన్ని లాగి తీయగలరు, తీసి నాశనం చేయగలరు. ఎందుకంటే వారికి సమయం అడ్డురాదు, వారికి గతం అని భవిష్యత్ అని విభజన లేదు, అంతా వారి ముందే ఒక్క క్షణంతో సమానం. ఇది ప్రత్యంగిర ఉపాసనకు ఎంతో ముఖ్యమేమో. ఆలోచించండి సాధకులారా, ఇది ప్రత్యంగిర ఉపాసన ఎంత ముఖ్యమో అని ఆలోచించండి. చాలాసార్లు ఒక వ్యక్తి మీద ప్రయోగం ఎప్పుడు జరుగుతుందో తెలియదు, ఎప్పుడు జరిగిందో తెలియదు. బాల్యంలో జరిగి ఉండొచ్చు, గత జన్మలో జరిగి ఉండొచ్చు, తాతల కాలంలో వంశం మీద ప్రయోగం జరిగి ఉండొచ్చు. వంశం మీద జరిగిన ప్రయోగం తరతరాలుగా ప్రభావం చూపిస్తూనే ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో సాధారణ సాధనతో ఆ ప్రయోగాన్ని తొలగించడం కష్టం. ఎందుకంటే ప్రయోగం యొక్క మూలం సమయంలో ఎక్కడో లోతుగా దాగి ఉంటుంది. కానీ ఈ భైరవులు ఆ సమయాన్ని పరిమితి లేదు, వారు ఆ ప్రవాహంలో ఎక్కడికైనా వెళ్ళగలరు, ఆ మూలాన్ని పట్టుకోగలరు, లాగేసుకోగలరు. అందుకే ప్రత్యంగిర సాధనలో ఈ భైరవుల పాత్ర అత్యంత కీలకం. ఆమె ప్రతిఘాతం వర్తమానంలో జరుగుతుంది, కానీ వారు ఆ ప్రయోగం యొక్క మూలాన్ని సమయంలో ఎక్కడ ఉన్నా పట్టుకుని నాశనం చేస్తారని గ్రహించండి సాధకులారా. ఇంకొక రహస్యం పూర్వకాలంలో జరిగేది, శవం చెప్పే రహస్యం. భైరవుడి తత్వానికి సంబంధించిన ఇంకొక మర్మమైన విషయాన్ని చెప్పాలి. ఈ భైరవుడికి సంబంధించిన తత్వాన్ని పూర్వకాలంలో అనుభవజ్ఞులైన తాంత్రికులు, సిద్ధులు ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ శవాన్ని చూసి ఈ వ్యక్తి మీద ఏదైనా ప్రయోగం ఉందా, ఆ ప్రయోగం ఎప్పుడు జరిగింది, ఆ ప్రయోగం వల్ల ఏ వ్యక్తి ఏ విధంగా ప్రభావితం అవుతాడు అని చెప్పగలిగేవారు. అది ఎలా అంటే శవం యొక్క కొన్ని లక్షణాలు చూసి ఏ భాగం ముందుగా చల్లబడింది, ఏ భాగం చివరగా వెచ్చగా ఉంది, శరీరంలో ఏ చక్రస్థానం వద్ద ఒక ప్రత్యేక చిహ్నం కనిపిస్తుందో, ఈ లక్షణాల ద్వారా ఆ సిద్ధులు ఆ వ్యక్తి జీవిత చరిత్రనే చదివేసేవారు. ఈ విజ్ఞానం ఈ భైరవుల తత్వంతో ముడిపట్టి ఉంటుంది. ఈ భైరవులు ఎవరు? ప్రత్యంగిర క్షేత్రపాలక భైరవునితో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే వారు సమయాన్ని ప్రవాహంతో ముడిపడి ఉన్నవారు కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఏం జరిగిందో వారి తత్వం ద్వారా చదవగలరు. వారి ఆరాధన చేసిన సిద్ధులకు ఈ శక్తి వచ్చేది. సమయాన్ని దాటి చూడగలిగే శక్తి, గతంలోకి చూసే ప్రయోగాన్ని కనుగొనడం, భవిష్యత్తులోకి చూసి ఆ ప్రయోగం యొక్క ప్రభావాన్ని అంచనా వేయడం, ఇది ఈ భైరవుల అనుగ్రహం ఉన్న సాధకులకు మాత్రమే సాధ్యమయ్యే సిద్ధి. ఇప్పుడు చాలామంది మనం ఎవరిని అనట్లేదు, కానీ చాలామంది బయట జరుగుతున్న తప్పు క్షేత్రపాలకులను పూజిస్తే ఏమవుతుంది, క్షేత్రపాలకుడు కాని వ్యక్తిని పూజిస్తే ఏమవుతుంది. ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన ఆచరణాత్మకమైన విషయం చెబుతాను, వినండి. ఆనంద భైరవులను, శరభ భైరవులను, సూర భైరవులను, అష్టభైరవుల్లో ఎవరినో ఒకరిని ప్రత్యంగిర క్షేత్రపాలకులుగా పూజించుతున్న వారికి ఏం జరుగుతుంది? మొదటిగా గమనించండి, ఏమీ జరగదు. అదే అసలు సమస్య. సాధన చేస్తారు, జపం చేస్తారు, హోమం చేస్తారు, పూజ చేస్తారు, కానీ ఫలితం రాదు. ఎందుకంటే తప్పు తాళం చెవితో సరైన తాళాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ తలుపు తెరుచుకోదు. ప్రత్యంగిర శక్తి క్షేత్రంలోకి ప్రవేశం దొరకదు. నువ్వు బయటే ఉంటావు, ఎంత జపించినా, ఎన్ని మంత్రాలు చదివినా. ఎందుకంటే ప్రత్యంగిర క్షేత్రపాలకులు అనుమతి లేదు. నువ్వు పిలుస్తున్న ఆనంద భైరవుడో శరభ భైరవులో కానీ ప్రత్యంగిర క్షేత్ర ద్వారం దగ్గర ఉన్నవారు లేరు. వారు సొంత క్షేత్రాల్లో ఉన్నారు. వారిని ప్రత్యంగిర క్షేత్రానికి రమ్మంటే వారు రారు, ఎందుకంటే అది వారి పరిధి కాదు. ఇంకా రెండవది, కొందరికి ఇంకా ఘోరమైన పరిణామాలు ఎదురవుతాయి. తప్పు తాళం చెవి, తాళంలో బలవంతంగా తిప్పుతారు. తాళంలో పెట్టి తిప్పితే ఏమవుతుందో తెలుసా? తాళం చెవి విరిగిపోతే ఆ విరిగిపోయిన తాళంలోనే విరుక్కుపోతుంది. ఆ తర్వాత సరైన తాళం చెవి ఉన్నా తలుపు తెరుచుకోదు. ముందు విరిగిన ముక్కని బయటకు తీయాలి, తాళాన్ని బాగు చేయాలి, అప్పుడు సరైన తాళం చెవి పనిచేస్తుందని గమనించండి. ఇవన్నీ ఉదాహరణలు చెప్తున్నాను. తాళం అనేది మీరు పట్టుకుంటారని ఉదాహరణ చెబుతున్నాను. ఇది సాధనలో కూడా అలాగే జరుగుతుందని తెలుసుకోండి సాధకులరా. తప్పు క్షేత్రపాలకులను పూజించడం వల్ల సాధకుని సూక్ష్మ శరీరం ఒక అవరోధం ఏర్పడుతుంది. ఆ అవరోధం తీయడానికి మళ్ళీ ప్రత్యేకమైన సాధన కావాలి, గురువు జోక్యం కావాలి.
అప్పటి వరకు ప్రత్యంగిర సాధన ఏ మంత్రము ఫలించదు. మూడవదైనటువంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి, ప్రత్యంగిర ఉగ్రదేవత. ఆమె శక్తి అపారమైనది. ఆ శక్తిని నియంత్రించే సరైన క్షేత్రపాలకులు లేకుండా ఆమెను ఆవాహన చేస్తే ఆ శక్తి నియంత్రణ తప్పి సాధకుడి మీద ప్రభావం చూపే ప్రమాదం ఎక్కువగా ఉంది. నది గట్టు లేకుండా ప్రవహిస్తే వరద అవుతుంది. అదే తత్వం ఇక్కడ. క్షేత్రపాలకులు ఆ గట్టు, సరైన గట్టు లేకపోతే ఆ శక్తి ఎటు పారుతుందో ఎవరికి తెలియదు, ఎవరిని ముంచేస్తుందో ఎవరికి చెప్పలేము. ఇది అత్యంత అరుదైన సందర్భాల్లో జరుగుతుంది, కానీ జరిగినప్పుడు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. శారీరక, మానసిక, ఆర్థిక అన్ని స్థానాల్లో ప్రభావం ఉంటుంది. ఇప్పుడు తప్పు హోమ ద్రవ్యాలతో, తప్పు క్షేత్రపాలక పూజతో చేసే హోమం అది ఫలించడం ఒక ఎత్తు, అది హాని చేయకపోవడమే మహాభాగ్యం. నేటి కాలంలో నిజమైన సాధకులకు ఒక సూచన. ఇంత విన్న తర్వాత నిజమైన సాధకులు ఒక ప్రశ్న అడుగుతారు. సరే, మీరెవ్వరూ కాదని అర్థమైంది, ఇప్పుడు దాకా మేము నమ్మే విషయాలను కాదని చెప్పారు, మరి నిజమైన క్షేత్రపాలకులు ఎవరో సూచన అయినా ఇవ్వండి అని. ఒక సూచన ఇస్తాను, కానీ ఇది పేరు కాదు, ఇది ఒక దిశ. ఈ దిశలో నడిస్తే సరైన గురువు దగ్గరికి చేరుకుంటే వారి పేరు వారే చెప్తారు, లేదా మీకే దొరుకుతుంది. ఈ భైరవుల తత్వం గురించి నేను చెప్పిన వర్ణన మళ్ళీ గుర్తు చేసుకోండి, మళ్ళా ఒకసారి వినండి. వారు ప్రకాశాన్ని మింగేసేవారు, వారు శక్తులన్నిటిని తమ ఆధీనంలో ఉంచుకొని లాగేసేవారు, వారికి సమయం అడ్డురాదు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ఈ లక్షణాలన్నీ భైరవతత్వంలో ఏ ధారకు చెందుతాయి? ఉగ్రధారక, సౌమ్యధారక, ఎప్పుడూ ప్రకాశించేవారా, ఎప్పుడూ చీకట్లో ఉండేవారా, సృష్టించేవారా, లాగేసేవారా అని ఇటువంటి చాలా డౌట్లు రావచ్చు. ఈ ప్రశ్నలకు జవాబు మీ సాధనతో, మీ ధ్యానంలో, మీ గురువు సన్నిధిలోనే దొరుకుతాయి. ఇంకొక సూచన, ఈ భైరవుల తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రకృతిలో ఒక దృశ్యాన్ని ధ్యానించండి. రాత్రి ఆకాశంలో ఒక నక్షత్రం ఉంది, ఆ నక్షత్రం వెలుగుతూ ఉంది, కానీ ఆ నక్షత్రం చుట్టుపక్కల ఒక మహాశక్తి ఉంది. కనిపించని కానీ అపారమైన ఆకర్షణ శక్తి ఉన్న సత్తా. ఆ సత్తా ఒక నక్షత్రం యొక్క వెలుగుని తనలోకి లాగుతుంది, నెమ్మదిగా, స్థిరంగా, కానీ అనివార్యంగా. ఆ నక్షత్రం ఎంత ప్రకాశిస్తున్నా ఆ సత్తా ముందు ఆ ప్రకాశం నెమ్మదిగా తగ్గుతుంది. ఒక క్షణం వస్తుంది, ఆ క్షణంలో నక్షత్రం పూర్తిగా అదృశ్యమైపోతుంది. ఆ సత్తా మాత్రం అలాగే ఉంటుంది, మునుపటిలాగే కనిపించకుండా, కానీ మరింత శక్తివంతంగా. ఈ దృశ్యం ఈ భైరవులకు అత్యంత సమీపమైన ప్రతిబింబం. ఈ దృశ్యం ధ్యానించగలిగేవారు వారి తత్వం అర్థమవుతుంది. ఆ తత్వం అర్థమైన వారికి వారు ఎవరో తెలుస్తుంది. వారు ఎవరో తెలిసిన వారికి వారి మంత్రం కావాలంటే గురువు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం తమకే అర్థమవుతుంది. ఇది ఒక గొలుసు, ఒక్కొక్క గడప నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఒక్కొక్క మొదటి గడప ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడం. ఇక చివరగా, నిజమైన విజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఈ వీడియో విన్న తర్వాత మీకు కొన్ని సందేహాలు స్పష్టంగా ఉండాలి, కొన్ని విషయాలు స్పష్టంగా ఉండండి. ప్రత్యంగిర తత్వం సామాన్యమైనది కాదు, అది అత్యంత సంక్లిష్టమైన బహుళ పొరలు కలిగిన మహాతత్వం అని గ్రహించండి. ఆమె క్షేత్రపాలకులు ఆనంద భైరవులు కాదు, శరభ భైరవులు అంతకంటే కాదు, శూల భైరవులు కాదు, అష్టభైరవుల్లో ఎవ్వరూ కాదు. ఈ ఆపాదనలన్నీ తప్పు, శాస్త్రానికి విరుద్ధం, తర్కానికి కూడా విరుద్ధం. నేటి కాలంలో చేస్తున్న ప్రత్యంగిర హోమాలలో మిరపకాయలు వేయడం శాస్త్ర సమ్మతం కాదు. ఆ వస్తువు ఈ భూమి మీదకు వచ్చి 500 సంవత్సరాల క్రితమే వచ్చింది. 1000 సంవత్సరాల ప్రాచీన హోమంలో అది అలా ఉంటుంది. భగభగమండే అగ్నిలో మిరపకాయ ఘాటు రాదనే సత్యాన్ని తమ సిద్ధిగా చెప్పుకునే వారి గురించి ఏమని చెప్పగలం? అది సిద్ధి కాదు, అది భౌతిక ధర్మం. ఆమె నిజమైన క్షేత్రపాలకులు. ఆమె తత్వానికి సరిసమానమైన ఉగ్రత, ప్రచండత మరియు నియంత్రత, ఈ శక్తి కలిగిన వారు. వారి తత్వం గురించి నేను సూచనలు ఇచ్చాను, కానీ వారి పేరు గురువు ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. ఈ రోజుల్లో తాంత్రిక విజ్ఞానం అంతర్జాలంలో ఉచితంగా దొరుకుతుంది. ఎవరైనా ఒక దృశ్య శ్రవణం చేయగలరు, ఎవరైనా ఒక రచన చేయగలరు, కానీ ఉచితంగా దొరికేవి ఏది సంపూర్ణం కాదు. ఎప్పుడూ ఏదో ఒకటి తప్పుగా ఉంటుంది, ఏదో ఒకటి లోపించి ఉంటుంది. అసలు విజ్ఞానం ఎప్పుడూ గురుముఖత్కంగానే వస్తుంది, దాని వెలుపల ఉంటుంది.
దానికి వెల ఉంటుంది. ఆ వెల డబ్బు కాదు, సమర్పణ, నియమము, నిష్ఠ, ఓపిక. ఈ 4 ఉన్నవారికి సరైన గురువు దొరుకుతారు. సరైన గురువు దొరికితే సరైన విజ్ఞానం దొరుకుతుంది. సరైన విజ్ఞానం దొరికితే సరైన హోమద్రవ్యాలు తెలుస్తాయి. సరైన క్షేత్రపాలకులు అనుగ్రహం లభిస్తుంది. ప్రత్యంగిరా సాధన ఫలిస్తుంది. ఆ అనుగ్రహం దొరికిన సాధకులకు ముందు ఏ ప్రయోగం నిలబడదు, ఏ శత్రువు నిలబడ్డు, ఏ దుష్టశక్తి తట్టుకోదు. కానీ ఆ ఓపిక ఉండాలి, ఆ సమర్పణ ఉండాలి. ఇప్పుడే కావాలి, ఇక్కడే కావాలి, ఉచితంగా కావాలి, ఈ ధోరణితో తంత్ర సాధన ఎప్పుడూ ఫలించదు. ప్రత్యంగిరా సాధన అంతకంటే ఫలించదు. ఎందుకంటే ఆమె క్షేత్రపాలకులే ఆ ధోరణిని మింగేస్తారు. నీ అసహనాన్ని, నీ అహంకారాన్ని, నీ హడావిడిని వారు ముందుకు నిలబడాలంటే నువ్వు ఖాళీ అయి ఉండాలి. నీ అహం ఖాళీ, నీ ఆశలు ఖాళీ, నీ భయాలు ఖాళీ. అప్పుడు వారు నిన్ను ప్రత్యంగిరా క్షేత్రంలోకి ప్రవేశింపజేస్తారు. ఆ ప్రవేశం జరిగిన క్షణం నీ సాధన నిజంగా మొదలవుతుంది. అప్పటి వరకు ఓపిక పట్టాలి. సరైన గురువును వెతకండి. వారు దొరికినప్పుడు వారిని ప్రత్యక్షంగా ప్రత్యంగిర క్షేత్రపాలకుల గురించి ఎవరు అని అడగండి. వారు చెప్పే సమాధానం విని ఈ వీడియోలో ఇచ్చిన తత్వ వర్ణనతో పోల్చుకోండి. రెండూ ఒకటైతే మీకు సరైన గురువు దొరికినట్టే. గమనించండి. ఇంకా పేరు నేను చెప్పలా, ఒక 10 మందికి చెప్పున్నాను. ఆ 10 మంది చెబితే తప్ప బయటికి వెళ్ళదు ఈ పేరు. ఆ రోజు కోసం ఎదురు చూడండి. భైరవులు స్వయంగా మిమ్మల్ని ఆ గురువు దగ్గరికి నడిపిస్తారు. వారు కూడా ఆకర్షించేవారే కదా. గమనించండి సాధకులారా. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంకో విషయం, ఇక్కడ లాస్ట్ విషయంగా చాలామంది దీన్ని డీకోడ్ చేయాలని ట్రై చేస్తారు. ఏవో రకరకాల పేర్లు చెప్తారు. నేను కూడా కొందరికి, నా శిష్యుల్లో ఒక 2-3కో 10 మందికో చెప్పున్నాను. వాళ్ళు ఎలాగో ఆ పేరును బయట పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పింది కూడా పూర్తిగా కాదు. కనుక మీరు పూర్తిగా విశ్లేషించండి, తెలుసుకోండి, జ్ఞానాన్ని వినండి. ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఒకటే, ఏ వీడియో పెట్టినా జ్ఞానం కోసం పూర్తిగా వినండి సాధకులరా. విన్నప్పుడు మాత్రమే మీ అపోహలు తొలగిపోతాయి. కనుక ఇవాల్టి వీడియోలో మీకు ప్రత్యంగిరా తత్వాన్ని వివరణగా ఇచ్చాను. క్షేత్రపాలకుడు ఎవరో మీరే గ్రహించండి. సర్వే జనా సుఖినో భవంతు.